నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి అట్టహాసంగా తన నామినేషన్ దాఖలు చేశారు. పలువురు మంత్రులు వెంటరాగా వేలాది మందితో భారీ ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ వేశారు. నంద్యాలలో జరుగుతున్న అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయంటున్నారు బ్రహ్మానందరెడ్డి. ఆళ్లగడ్డ ఫ్యాక్షన్ కి నంద్యాల ఎన్నికకి సంబంధం లేదంటున్న టీడీపీ అభ్యర్థితో మా ప్రతినిధి నాగ్ ఫేస్ టు ఫేస్. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. బ్రహ్మానందరెడ్డి వెంట తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు వేలాదిగా జనం తరలివచ్చారు. ప్రస్తుతం మనతో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. చెప్పండి బ్రహ్మానందరెడ్డి గారు, మీరు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. మీరు రేపు ఈ ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు నంద్యాల ఓటర్లకు? మాకు ఆల్రెడీ భూమా నాగిరెడ్డి గారు మా బాబాయ్ ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేరుస్తామన్న దాంతోనే మేము ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ప్రచారం స్టార్ట్ చేసిన తర్వాతనే 13,000 ఇళ్ళకి శాంక్షన్ అవ్వడం అయింది, రోడ్ వైడనింగ్ అవ్వడం జరిగింది. అంతకుముందు శాంక్షన్లు మాత్రం ఇవ్వడం జరిగింది సీఎం గారు, కానీ అది వాస్తవ రూపం కల్పింది మాత్రం ఈ 2 నెలల్లో మా ప్రచారం స్టార్ట్ అయిన తర్వాత మేము ప్రజల్లోకి ఏవైతే ముందుకు తీసుకెళ్లామో మాట్లాడి అవే రిపోర్టు సీఎం గారికి ఇవ్వడం జరిగింది. వారు కూడా వారు సర్వే చేయడము ప్రజల్లో నిజంగానే అవి ఉన్నాయని తెలుసుకొని అవన్నీ శాంక్షన్ చేశారు. మీ ప్రత్యర్థులు ఒకటే ప్రచారం చేస్తున్నారు, ఇక్కడ బ్రహ్మానందరెడ్డి గెలిస్తే మళ్ళీ ఆళ్లగడ్డ ఫ్యాక్షన్ నంద్యాలకు వస్తుందని ప్రచారం చేస్తున్నారు. దీని మీద మీ కామెంట్? ఆళ్లగడ్డలో ఫ్యాక్షన్ మొత్తం తగ్గిపోవడానికి కారణమే భూమా నాగిరెడ్డి గారు. ఆ రోజు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు శాంతి యాత్ర అనేది స్టార్ట్ చేసి మొత్తం పాదయాత్రలో కొన్ని 100,000 కిలోమీటర్లు తిరిగి ఎవరు ఫ్యాక్షనిజం అనేది ఉండకూడదు, ముఠా కక్షలు అనేది ఉండకూడదని పాటుపడిన వ్యక్తి భూమా నాగిరెడ్డి గారు. ఈరోజు నా మీద, అఖిల ప్రియ మీద వాళ్ళు అంటున్నారు ఫ్యాక్షనిస్టులు ఇక్కడికి వచ్చినట్టు ఉంటుందని. మా మీద ఏమైనా కేసులు ఉన్నాయా ఇప్పటి వరకు? ఏదన్నా ఎక్కడైనా ఏ స్టేషన్లో అయినా ఒక చిన్న కంప్లైంట్ ఉందా? ఎవరి మీద కేసులు ఉన్నాయి, ఎవరి మీద కంప్లైంట్స్ ఉన్నాయి, ఎవరు రాజకీయం చేసింది, ఈ కక్షలు కానీ ముఠా కక్షలు ప్రోత్సహిస్తుంది ఎవరు, వారిని వారే ప్రశ్నించుకోవాలి. మీరేమో రాజకీయాలకు కొత్త, మీ ప్రత్యర్థి రాజకీయంలో బాగా ఆరితేరిన వ్యక్తి, మీరు మీ ప్రత్యర్థిని ఎలా ఎదుర్కోబోతున్నారు? మా వెంట ఇంతమంది అనుభవం ఉన్న మినిస్టర్లు కానీ, ఇంత సీఎం గారు మా వెంటే ఉన్నారు. ఇంకా ఇక్కడ లోకల్లో ఎస్పీ రెడ్డి గారు, శ్రీధర్ అన్న, ఫరూక్ గారు, నవమాన్ గారు, ఏవి సుబ్బారెడ్డి గారు, ఇంతమంది మా వెనుకలు పెట్టుకొని ఏ అనుభవానికి తక్కువైంది మాకు. వారందరి సలహాలు తీసుకుంటాం, ముందుకెళ్తాం. మీరు గెలిచిపోతే నంద్యాలకు ఏమి చేస్తామో హామీ? ఇప్పుడు యాక్చువల్గా డోర్ టు డోర్ తిరుగుతున్నాము. వారికి ఉన్న సమస్యలన్నీ కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని ఏరియాల్లో డ్రైన్స్ కానీ, ఇంకా పోల్స్, వైర్ల సమస్య కొన్ని ఉన్నాయి. అవన్నీ నోట్ చేసుకుంటున్నాము. అవన్నీ వాస్తవరూపం దాల్చేలాగా సీఎం గారితో హామీలు తీసుకొని ప్రజలకి ఆల్రెడీ మీరు డోర్ టు డోర్ తిరుగుతున్నారు, మీతో పాటు ఎమ్మెల్యేలు, ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏ విధంగా ఉందండి? ప్రజల నుంచి చాలా మంచి స్పందన వస్తుంది. వారు మేము వెళ్ళంగానే ఫస్ట్ భూమా నాగిరెడ్డి గారిని తలుచుకుంటున్నారు. వారు చేసిన అభివృద్ధి పనులని మాకు చెప్తూ వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా. ఇదే పరిస్థితి నంద్యాల నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తనదే విజయమని, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి తనను గెలిపిస్తుందని టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల నుంచి కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, టీవీ 9 కర్నూలు.